హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ మనకు తెలిసిందే. రీ నోటిఫికేషన్ బ్యాచ్ వర్సెస్ జెన్యూన్ యాస్పిరెంట్స్ బ్యాచ్కి ప్రజెంట్ జరుగుతుందండి. ఏంది సార్ అంటే, ఒకప్పుడు పోస్ట్పోన్మెంట్ బ్యాచ్ ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ రీ నోటిఫికేషన్ బ్యాచ్. ప్రిలిమ్స్ జరిగే టైంలో మాకు ఇంకా టైం కావాలని చెప్పి పోస్ట్పోన్మెంట్ బ్యాచ్ మనకి పోస్ట్పోన్మెంట్ చేయించింది. తర్వాత ఎగ్జామ్ పెడుతున్నారు జూలైలో అంటే, సార్ మా పోస్ట్పోన్మెంట్ కావాలని, మాకు ఇంకా టైం కావాలని చెప్పేసి మళ్ళీ చేశారండి స్టార్టు. ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తే షెడ్యూల్కి రాద్దామని వీళ్ళకి ఉండదు ఆలోచన. ఏ కాడికి షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేయాలా, మళ్ళీ రాయాలా, షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేయాలా, మళ్ళీ రాయాలా, ఇటువంటి ధోరణి అనమాట. సో చూసుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ పాపం ఏబీపీఎస్సీ వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేశారు డేట్. తర్వాత చైర్మన్ గారు లేకపోవడం వల్ల డేట్ లేట్ అయింది, మళ్ళీ అనౌన్స్ చేయాలి. మళ్ళీ వీళ్ళే స్టార్ట్ చేశారు, డేట్స్ ఇవ్వండి. వాళ్ళు జాన్లో ఎగ్జామ్ పెడతా అన్నారు, జాన్ 2025. మళ్ళీ అప్పటికి ఏదేదో చెప్పేశారు, బడ్జెట్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, మేము చదవలేము, ఇంగ్లీష్ వాళ్ళకి ఈజీ ఉంటుంది, ఏవో చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ అన్నారు. సరే అని ఫెబ్ ఫిక్స్ చేశారు. ఇంకా గమ్ముగా రాయాలి కదా, ఫెబ్ జరిగిన ఎగ్జామ్ మళ్ళీ ఫెబ్ అనే జరిగితే రాయాలి కదా. అప్పుడు కూడా లాస్ట్ 15 days ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఒక రోస్టర్ అనే చిన్న పాయింట్ మీద తీసుకొచ్చి, ఆ రోస్టర్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది కోర్టు చూసుకుంటుంది, గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఇస్తారు, అది వీళ్ళకి ఎందుకు అదన ప్రశ్న విషయం. సో వీళ్ళు ఏంటంటే ఏ కాడికి వీళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టు ఫీలింగ్, కోర్టు కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అనమాట అని ప్రజల్లో పీపుల్ ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ మధ్యలో మైండ్లో, మీకు జాబ్ వచ్చినా కానీ రోస్టర్స్ కానీ సరిగానే లేకపోతే మిమ్మల్ని జాబ్లో తీసేస్తారు, మీకు ఏమి జాబ్ సెక్యూరిటీ లేదు, మీరు కష్టపడింది వృధా అయిపోతుంది అని ఒక మాటలు తీసుకొచ్చేసి ఈ బ్యాచ్ వాళ్ళని మొబిలైజ్ చేస్తారండి. పాపం వాళ్ళు కూడా ధర్నాలు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. నాకు చాలా బాధ వేసింది వాళ్ళని చూసి. ఇంత కష్టపడి చదివిన వాళ్ళు, కొంతమంది అయితే చాలా వయసు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న చదివిన వాళ్ళు కూడా మొబిలైజ్ అయిపోయారు వాళ్ళ మాటలకి. సరే అని చెప్పి ధర్నాలు చేశారు, గందరగోళం చేశారు. మొత్తానికి ఏబీపీఎస్సీ ఒకటే మాట చెప్పింది, మెరిటోరియస్ క్యాండిడేట్సే కాదు వీళ్ళంతా పోస్ట్పోన్ బ్యాచ్ లాంటిదని చెప్పేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లో వీళ్ళు మెరిటోరియస్ క్యాండిడేట్స్ కాదని చెప్పేశారు. ఎగ్జామ్ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చెప్పారు మనకి, మీరు పోస్ట్పోన్మెంట్ ఎందుకు అడగతారు, మీరు పోస్ట్పోన్మెంట్ బ్యాచ్ అంటే, మేము పోస్ట్పోన్మెంట్స్ ఏం అడగట్లేదు, మేము జస్ట్ రోస్టర్ని సరి చేయమంటున్నాం అని అన్నారు. అదే మాట మీద స్టాండ్ కానీ ఉంటే ఇప్పుడు కూడా అదే మాట అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు రీ నోటిఫికేషన్ అంటున్నారు వీళ్ళు? అడిగే వాళ్ళు వీళ్ళు కరెక్ట్ యాస్పిరెంట్స్, జెన్యూన్ యాస్పిరెంట్స్ అయితే న్యూ నోటిఫికేషన్ అడగవచ్చు కదా. మీరు జాబ్ క్యాలెండర్ చెప్పారు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి మాకు అని అనొచ్చు కదా. వీళ్ళు ఏంటంటే ఏ కాడికి రీ నోటిఫికేషన్ అంటే, మళ్ళీ వీళ్ళకి ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టాలంట. ఒకవేళ పెట్టినా మళ్ళీ స్టార్ట్ అదే, మళ్ళీ మాకు పోస్ట్పోన్మెంట్లు, వీళ్ళు ఎప్పటికీ ఎగ్జామ్ రాయాలని ఉండదు, వీళ్ళకి 2-3 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పెట్టినా రాయరనమాట. అది నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పే వీళ్ళకి. ఇటు పక్క ఒక సైడ్ చూస్తే జెన్యూన్ యాస్పిరెంట్స్ బ్యాచ్, వీళ్ళు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా, మన ఇంట్లో మన అమ్మ నాన్న ఎంతో కష్టపడుతున్నారు, మనం చదువుకోవాలా, మనం ఎగ్జామ్ ఎట్టనా పాస్ అవ్వాలని చెప్పేసి 1-2 రాసి ఫెయిల్ అయినా కానీ ఎగ్జామ్స్ కోసం రాత్రి పగలు చదువుకొని ఎగ్జామ్స్ రాశారు. ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయిన జెన్యూన్ యాస్పిరెంట్స్ ఎప్పుడైనా ఇటువంటి ధోరణిలో ఉండరండి. వేరే ఎగ్జామ్స్కి లేకపోతే ఇదే ఎగ్జామ్స్కి ఏమైనా వస్తే వాటి కష్టపడి చదువుకోవాలి, పాస్ అవ్వాలని ఉంటారు. జెన్యూన్ ఉన్న వాళ్ళు అయితే ఇలా రీ నోటిఫికేషన్లు, పోస్ట్పోన్మెంట్లు ఇట్లాగా మైండ్ వాళ్ళది ఉండదు. సో ఇప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్ కూడా రావాలన్నమాట ఈ నెలలో వచ్చేస్తే అప్పుడు రీ నోటిఫికేషన్ బ్యాచ్కి లాస్ట్కి. ఇప్పటికే రీ నోటిఫికేషన్ బ్యాచ్ హోప్స్ లేవు, 0% వచ్చేసి హోప్స్ వాళ్ళకి. కానీ ఏంటంటే ఇంకా మొబిలైజ్ చేయాలి, స్టూడెంట్స్ గ్యాదర్ చేస్తూ ఉండాలన్నమాట, ఏదో వినూతాలన్నీ చేస్తూ ఉన్నారనమాట. బట్ లాస్ట్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెన్యూన్ యాస్పిరెంట్సే గెలుస్తారు. అది నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా, జరగబోయేది అదే. బట్ నేను ఏంటంటే మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం ఈ ఒక బిజీలో ఉన్నా. బట్ చాలామంది నా మెసేజెస్ అవి చేస్తూ ఉన్నారు, సార్ మాకు ఇదంతా చూసి భయం వేస్తుంది సార్, మేము ఎగ్జామ్స్ బాగా రాసినా కానీ ఉపయోగం లేదు సార్. కొంతమంది మేము ఎగ్జామ్స్ బాగా రాసామంటే మీకు ఎక్కువ మార్కులు వస్తున్నాయా, అందుకే మీకు జాబ్స్ రావాలని మీరు కోరుకుంటున్నారా, మేమేమో ధర్నాలు చేసిన వాళ్ళు మేమేమో ఇట్లా జాబ్స్ లేకుండా ఉండాలా అని అంటున్నారంట. ఎంత దారుణం అండి, ఎవరు చేయమన్నారంటే ధర్నాలు మిమ్మల్ని పోయి చదువుకోవచ్చు కదా, ఎవరు చేయమన్నారు ధర్నాలు అని అన్న దానికి మళ్ళీ వాళ్ళేమో రివర్స్ వీళ్ళ మీదకి ఈ అండం అనమాట. చూడండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఎప్పుడైనా కష్టపడి చదివిన వాడికే ఉంటుంది, అది ఫ్యూచర్లో కూడా తెలుస్తుంది మీకే. చూడండి, ఓకేనా? సో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కామెంట్స్లో సమాధానం ఇవ్వండి. నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు, పెట్టండి. నేను అవన్నీ అసలు డోంట్ కేర్కి డబల్ డోంట్ కేర్, నేను అటువంటి వాడిని అనమాట. ఇంకా నేను 2.0గా 10.0 వర్షన్లో ఉంటాను డోంట్ కేర్ విషయంలో, ఓకేనా? మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో జెన్యూన్ యాస్పిరెంట్స్ భయపడకండి, నేను వీడియోస్ రెగ్యులర్గా చేయలేను, ఎందుకంటే నాకు క్లాసెస్ ఉంటాయి, నాకు ఈ మెయిన్స్ ఉంది, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు నేను వీడియోస్ చేస్తాను. మీరేంటంటే అధైర్యపడకండి, ఎప్పుడైనా విజయం కష్టపడిన వారికే ఉంటుందండి. నేను చెప్తున్నా కదా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు.
ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో చూసి ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో కింద నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్ అండి.